గోంగూర ఎండు రొయ్యలు చాలా రకాలుగా చేసుకోవచ్చు, కానీ ఈసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక్క చుక్క ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర 4-5 పచ్చిమిర్చి వేసేసి మగ్గిపోనివ్వాలండి. ఆయిల్లోనే మగ్గిపోనివ్వాలి. అది చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. ఈసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, శుభ్రంగా క్లీన్ చేసుకుని ఎండు రొయ్యలు వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవాలండి. ఆయిల్లో టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలు, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు, టేస్ట్కి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీలో మెత్తగా పట్టుకున్న గోంగూర, ఇందులో కొంచెం జ్యూసీగా ఉండడానికి వాటరు, ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే సూపర్బ్ అండి, అమృతంలా ఉంటుంది కూర. మీరు ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది.